ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా దేవా, మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు తండ్రి. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మా అందరి ఎడల మీరు చూపించిన కృప ఉన్నతమైనది తండ్రి. అయా, మా గృహాల చుట్టూ మీ కంచె అనుగ్రహించి మా అందరినీ కాపాడి మీ రెక్కల చాటున భద్రపరిచి మంచి నిద్ర దయచేసి ఈ యొక్క లోకములో, ఈ లోక యాత్రలో మరొక నూతనమైన దినములో సజీవ లెక్కల్లో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండును అని యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ద్వారా మీ యొక్క వాక్యాన్ని బలముగా మాకు ఈరోజు ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, అనేక మంది వెలుగును వెంబడించకుండా ఇంకా మా కుటుంబాల్లో, మా స్నేహితుల్లో, మా బంధువుల్లో చీకటిని వెంబడిస్తూ ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు వారు అనుభవిస్తున్నారు నాయన. అయా, వారు చీకటిలో నుంచి బయటికి వచ్చి వెలుగై ఉన్నటువంటి మిమ్ములను వెంబడించడానికి సహాయము దయచేయండి. వారు కూడా వెలుగుగా జీవిస్తూ అనేకులను వెలిగించే జీవితం కలిగి ఉండుటకు కృప చూపించండి తండ్రి. ప్రభువా, ఈ ఉదయమున ఈ ప్రార్థన యందు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబమును కూడా తండ్రి దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ఈ ఉదయాన్నే లేవగానే ఏ ఆశతో మీ పాద సన్నిధికి వచ్చారో, ఏమి ఈరోజు నెరవేర్చబడాలని వారు అనుకుంటున్నారో అన్ని విషయాల్లో సహాయము దయచేయండి. వారు అనుకున్న కార్యములన్నీ మీ చిత్తములో నెరవేర్చండి తండ్రి. ప్రభువా, చేస్తున్న ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఏ బిడ్డకు ఏ ప్రమాదం, ఏ అపాయం, ఎటువంటి సమస్య మార్గమందు సంభవించకుండా, రాకుండా క్షేమముగా ప్రయాణించే కృప చూపించండి. అదే విధముగా పనులను కూడా దీవించండి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, చేతి పనులను, వ్యవసాయపు పనులన్నిటినీ ఆశీర్వదించండి. వారికి ఆటంకంగా ఉన్న వ్యక్తులను, వారికి అడ్డుగా ఉన్న పరిస్థితులను తొలగించండి నాయన. ప్రతి బిడ్డ కూడా వారి వారి కార్యములలో 100 ఆశీర్వదింపబడే కృప చూపించండి నాయన. నూతనముగా ఈరోజే కార్యాలు ప్రారంభిస్తున్న వారందరినీ కూడా మీ కృపలో భద్రపరచుకొనండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ రోజున ఏ బిడ్డ లేమి లోటు కలిగి లేకుండా, ఆకలి బాధలతో ఉండకుండా, అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొనకుండా, అయా ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, ఆర్థికపరమైన కష్టాలు చవి చూడకుండా ప్రతి బిడ్డకు సమృద్ధిని దయచేయండి అయా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అదే రీతిన తండ్రి, ఈ రోజున మాటలు, ప్రవర్తన అన్ని విషయాల్లోనూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మా సాక్ష్యము మేము కోల్పోకుండా, వాక్య జ్ఞానముతో నడుచుకుంటూ, అపవాది వేసే ఉచ్చుల్లో పడిపోకుండా, పాపములో చిక్కుబడకుండా ఈ రోజంతా జీవించడానికి సహాయము దయచేయండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, వారికి ఏ సమస్య రాకుండా కృప చూపించండి అయా. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, మంచి జ్ఞానము వారికి అనుగ్రహించండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ సమస్తాన్ని కూడా మీ స్వాధీనపరుచుకొని అన్ని విషయాల్లో వారికి
మంచిగా జరగడానికి కృప చూపించండి తండ్రి. నాయనా, ఈ రోజున సమాధానకరమైన ప్రశాంతమైన జీవితాలు ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు రోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని. అయా, మేము ఒక్కరికైనా మీ నామాన్ని ప్రచురపరచి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులై ఉండే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.